ओम शांति। मीठे बच्चे, याद में रहो तो दूर होते भी साथ में हो। మధురమైన పిల్లలు స్మృతిలో ఉంటే దూరంగా ఉన్నా తోడుగా ఉన్నట్లే। याद से साथ का भी अनुभव होता है। స్మృతి వల్ల తోడుగా ఉండేది కూడా అనుభవం అవుతుంది। और विकर्म भी विनाश होते हैं, మళ్ళీ వికర్మలు కూడా వినాశనం అవుతాయి। प्रश्न, दूरदेशी बाप बच्चों को दूरांदेशी बनाने के लिए कौन सा ज्ञान देते हैं? దూరదేశీ అయిన బాబా పిల్లల్ని దూరదృష్టి కలవారుగా చేయడానికి ఏ జ్ఞానాన్ని ఇస్తారు? దూరదృష్టి అని దేన్ని అంటారు? ఎవరైనా వాళ్ళ ముందు ఏదైనా విషయం ఉంటే దాని గురించి పూర్వాపరాలన్నీ బాగా ఆలోచించి అర్థం చేసుకుంటే వీళ్ళకి దూరదృష్టి చాలా ఉందని అంటారు। అలా అన్నమాట। దూరదృష్టి ఉన్న వాళ్ళుగా చేయడానికి ఏ జ్ఞానాన్ని ఇస్తారు బాబా? జవాబు, ఆత్మ कैसे చక్ర में भिन्न भिन्न वर्णों में आती है। ఆత్మ ఏ విధంగా చక్రంలో భిన్న భిన్న వర్ణాల్లోకి వస్తుంది? इसका ज्ञान दूरांदेशी बाप ही देते हैं। ఈ జ్ఞానాన్ని దూరదృష్టి ఉన్నటువంటి బాబాయే ఇస్తారు। तुम जानते हो अभी हम ब्राह्मण वर्ण के हैं, इसके पहले जब ज्ञान नहीं था तो शूद्र वर्ण के थे। మీకు తెలుసు ఇప్పుడు మనం బ్రాహ్మణ వర్ణంలో ఉన్నాము, ఇంత క్రితము మొదట జ్ఞానం లేనప్పుడు శూద్రవర్ణంలో ఉన్నాం, దానికంటే ముందు వైశ్యవర్ణంలో ఉన్నాం। दूर देश में रहने वाला बाप आकर यह दूरांदेशी बनने का सारा ज्ञान बच्चों को देते हैं। దూరదేశంలో ఉండేటువంటి బాబా వచ్చి దూరదృష్టిగా తయారు చేసేటువంటి జ్ఞానాన్ని పిల్లలకి ఇస్తారు। ఈరోజు బాబా పాట ఏం చెప్తున్నారంటే, जो पिया के साथ है उनके लिए बरसात है। తన తండ్రి వెంట ఉన్నవాళ్ళ కోసము వర్షం కురుస్తుంది అని। ओम शांति। जो ज्ञान सागर के साथ है उनके लिए ज्ञान बरसात है। జ్ఞాన సాగరుడు వెంట ఉన్నవాళ్ళ కోసము జ్ఞాన వర్షము కురుస్తుంది। तुम बाप के साथ हो ना, మీరు బాబా వెంట ఉన్నారు కదా। भल विलायत में हो व कहाँ भी हो साथ हो। మీరు విదేశాల్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, కానీ బాబా వెంట ఉన్నారు। యాద్తో రక్తే హోనా, ఎక్కడున్నా బాబా స్మృతిలో అయితే ఉంటారు కదా, ఉంటారా? ఇప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకున్నారు, ఫలానా వాళ్ళ భర్త, ఫలానా వాళ్ళ భార్య, ఎక్కడ వెళ్ళినా గుర్తుంటుంది కదా, ఫలానా వాళ్ళు నా భార్య, ఫలానా వాడు నా భర్త అని ఎక్కడ వెళ్ళినా గుర్తుంటుంది కదా। అలాగే బాబా పిల్లలు అయ్యారు, ఎక్కడ వెళ్ళినా కూడా బాబా స్మృతి ఉంటుంది కదా। స్మృతిలో ఉండేటువంటి పిల్లలు ఎల్లప్పుడూ బాబా తోడుగా ఉంటారు। స్మృతిలో ఉండడం వల్ల తోడు ఉంటారు, వికర్మలు వినాశనం అవుతాయి। ఎక్కడికి వెళ్ళినా కానీ స్మృతిలో ఉండే పిల్లలు బాబా తోడు ఉంటారు, దానివల్ల వికర్మలు వినాశనం అవుతాయి। తర్వాత వికర్మాజిత్ సంవత్సరము మొదలవుతుంది। మళ్ళీ రావణ రాజ్యం మొదలైనప్పుడు విక్రమ సంవత్సరం అని చెప్తారు కదా। ఇప్పుడు ఏం చెప్తారు? విక్రమ శకం అని చెప్తారు కదా। అంతకుముందు సత్యయుగంలో, త్రేతాయుగంలోనైతే విక్రమాజిత్ సంవత్సరం, వాళ్ళేమో వికర్మజిత్, వీళ్ళేమో విక్రమి, అంటే వికర్మలు చేసేవాళ్ళు। ఇప్పుడు మీరు వికర్మజిత్గా అవుతున్నారు, తర్వాత మళ్ళీ మీరే వికర్మిగా అవుతారు। ఈ సమయంలో అందరూ అతి వికర్మిగా ఉన్నారు, అంటే అతిగా వికర్మలు చేస్తున్నారు।
ఎవరికి కూడా తన ధర్మం గురించి తెలియదు. ఈరోజు బాబా ఒక ప్రశ్న అడుగుతారు, సత్యయుగంలో దేవతలకి తెలుసా మేము ఆది సనాతన దేవీ దేవత ధర్మంలో ఉన్నాము అని? బాగా ఆలోచించండి. ఇది బాబా ఫస్ట్ టైం అడుగుతున్నారు ప్రశ్న. ఏమో నాకైతే ఫస్ట్ టైం అనిపిస్తుంది. సత్యయుగంలో దేవతలకి మేము ఆది సనాతన దేవీ దేవత ధర్మంలో ఉన్నాము అని తెలుసా? ప్రశ్న అడుగుతున్నారు బాబా. ఏమంటారు మీరందరూ? वैसे वहाँ देवताएं अपने को देवी देवता धर्म का समझते हैं. అసలు అక్కడ దేవతలు తనంతాను దేవి దేవతలని అనుకుంటారా? విచారకి బాత్ హేనా, ఆలోచించాల్సిన విషయం కదా. वहाँ दूसरा कोई धर्म तो है नहीं जो समझे कि हम फलाने धर्म के है. బాబా ఏమంటున్నారంటే అక్కడ ఇంకొక ధర్మమే లేదు కదా, మేము ఫలానా ధర్మం వాళ్ళు మీరు ఫలానా ధర్మం అని అనుకోవడానికి ఇంకో ధర్మమే లేదు కదా. वैसे वहाँ देवताएं अपने को देवी देवता धर्म का समझते हैं. यहाँ बहुत धर्म है तो पहचान के लिए अलग अलग नाम रखे हैं. ఇక్కడ చాలా ధర్మాలు ఉన్నాయి కాబట్టి గుర్తించడానికి వేర్వేరు పేర్లు పెట్టారు. वहाँ तो है ही एक धर्म, इसलिए कहने की दरकार नहीं रहती है कि हम इस धर्म के हैं. అక్కడ ఒకే ధర్మం ఉంటుంది కాబట్టి మేము ఫలానా ధర్మం వాళ్ళు అని చెప్పవలసిన అవసరం కూడా ఉండదు. उनको पता भी नहीं है कि कोई धर्म होते हैं उनकी ही राजाई है. వాళ్ళకి ఇంకా వేరే ధర్మాలు కూడా ఉంటాయేమో అని కూడా తెలియదు, వాళ్ళదే రాజ్యం ఉంటుంది. ఇప్పుడు మీకు తెలుసు మేము ఆది సనాతన దేవీ దేవత ధర్మం వాళ్ళు అని. దేవీ దేవతలు వేరెవరినో అనడానికి వీల్లేదు, దేవీ దేవతలని వేరెవరినో అనడానికి వీల్లేదు. పతితులైపోయిన కారణంగా మిమ్మల్ని మీరు దేవతలని అనుకోవడానికి లేదు. పవిత్రులనే దేవతలని అంటారు. అక్కడ ఇలాంటి విషయాలేమీ ఉండవు. ఎవరితోనూ పోల్చుకోవడము అలాగా ఉండదు. పతితులు పావనులు వీళ్ళు వికారి వీళ్ళు నిర్వికారి ఇలాగా పోల్చుకోవడాలు ఉండవు. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. మీకు తెలుసు ఆది సనాతన దేవీ దేవత ధర్మము మళ్ళీ స్థాపన అవుతూ ఉంది. అక్కడ ధర్మము అన్న మాటే ఉండదు, ఉన్నదే ఒక ధర్మము. ఈ విషయం కూడా బాబా పిల్లలకి వివరించారు. మహాప్రళయం అవుతుందని అంటారు కదా, అంటే ఇంకా ఏమీ మిగలదు, మొత్తానికి పోతుందని. అది కూడా రాంగ్. బాబా ఎన్ని మంచి విషయాలు చెప్తున్నారు. అక్కడ మేము దేవత ధర్మం అని కూడా ఏమనుకోరు, రెండు ఉంటాయి కదా, మేము ఇది వీళ్ళు అది అనుకోవడానికి. అలాగే మహాప్రళయం అవుతుందని అంటారు, అన్నీ పోతాయని, అది అలా కూడా రాంగ్. బాబా కూర్చొని రైట్ ఏంటి అన్నది వివరిస్తున్నారు. శాస్త్రాలలోనైతే ఏమని చెప్పారు? ప్రళయం మహాప్రళయం అయిపోయిందని చెప్పారు, అంటే ఇంకా ఏమీ ఉండదని, జలమయం అయిపోయిందని. బాబా వివరిస్తారు, భారతదేశం తప్ప మిగతాదంతా జలమయము అయిపోతుంది. ఎంత గొప్ప విషయం చెప్తున్నారు బాబా. ఎవరు చెప్తున్నారు? స్వయంగా భగవంతుడు చెప్తున్నారు, భారతదేశం తప్ప మిగతాదంతా జలమయము అయిపోతుంది. బాప్ సమझाते हैं सिवाय भारत के బాకీ జల్మై హో జాతి హై. బాబా వివరిస్తున్నారు, భారతదేశం తప్ప మిగతాదంతా జలమయము అయిపోతుంది. ఇంత పెద్ద సృష్టి ఏం చేసుకుంటారు? అక్కడ ఉండే 9 లక్షల మంది ఏం చేసుకుంటారు? ఇంకా ఒక్క భారతదేశంలోనే చూడండి ఎన్ని గ్రామాలు ఉన్నాయి. ముందైతే అంతా అడవి ఉండేది, తర్వాత దాని నుంచి అలా అలా వృద్ధి అవుతూ వచ్చింది. అక్కడైతే కేవలము మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వాళ్ళే ఉంటారు. ఇప్పుడు బ్రాహ్మణుల బుద్ధిలో బాబా ధారణ చేయిస్తున్నారు జ్ఞానాన్ని కదా. బాబా జ్ఞానాన్ని బ్రాహ్మణుల బుద్ధిలో ధారణ చేయిస్తున్నారు. ఇప్పుడు మీకు తెలుసు ఉన్నతోన్నతమైన వాడు శివ్ బాబా ఎవరు అని.
ఆయన ఎందుకు పూజిస్తున్నారు, ఉమ్మెత్త పూలు అవన్నీ ఎందుకు పెడుతున్నారు? ఆయన నిరాకారుడు కదా. మళ్ళీ నామరూపాలకు అతీతమని కూడా అంటారు. కానీ నామరూపాలకు అతీతంగా ఏ వస్తువు ఉండదు. మరి నామరూపాలకు అతీతుడైతే పువ్వులు ఇవన్నీ ఎందుకు పెడుతున్నారు? మొట్టమొదట పూజ ఆయనకే జరుగుతుంది. మందిరాలు కూడా ఆయనవే కట్టిస్తారు మొట్టమొదట. ఎందుకంటే భారతదేశానికి, మొత్తం ప్రపంచానికి, పిల్లలకి సర్వీస్ చేస్తున్నారు బాబా. భారతదేశము మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి పిల్లలందరికీ సర్వీస్ చేస్తున్నారు. అందుకే ఆయన గుళ్ళే మొట్టమొదట కట్టిస్తారు. మనుషులకే కదా సర్వీస్ చేస్తారు. ఈ సమయంలో మీరు స్వయాన్ని దేవీ దేవత ధర్మం అనుకోవడానికి లేదు. మీకు తెలియని కూడా తెలియదు. మేము దేవీ దేవతలుగా ఉండేవాళ్ళం, ఇప్పుడు మళ్ళీ తయారవుతున్నాం, ఇవన్నీ ఏమైనా తెలుసా? ఇప్పుడు బాబా వివరిస్తున్నప్పుడు అర్థం చేసుకోవాలి. ఈ జ్ఞానము బాబా తప్ప ఇంకెవరు ఇవ్వలేరు. ఆయన్నే జ్ఞాన సాగరుడని అంటారు. నాలెడ్జ్ఫుల్ రచయిత, రచన యొక్క ఆది మధ్య అంత్యాన్ని ఋషులు మునులు ఎవరికీ తెలియదు. నేతి నేతి అని చెప్తూ వచ్చారు. చిన్నపిల్లలకి జ్ఞానం ఏముంటుంది? అలాగే ఋషులు మునులకి కూడా రచయిత రచన గురించి ఏమీ జ్ఞానం తెలియదు. పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ బుద్ధి తెరుచుకుంటుంది కదా. పిల్లలకి బుద్ధిలో స్పష్టమవుతూ వస్తుంది. విదేశాలు ఎక్కడున్నాయి, ఏమేమి ఉన్నాయి, అవన్నీ పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇంత చిన్న చిన్న పిల్లలకి కూడా తెలుస్తుంది. ఏ దేశాలు ఏంటి, దాని రాజధాని ఏంటి, అది ఎక్కడుంది, నార్త్ సౌత్ అన్నీ చెప్పేస్తున్నారు కదా. అప్పట్లో అయితే పిల్లలకి అన్ని విషయాలు తెలిసేది కాదు. తర్వాత అర్థం చేసుకునేవాడు. మీరు కూడా మొదట ఈ బేహద్ జ్ఞానాన్ని అర్థం చేసుకునేవాళ్ళు కాదు. మీకు కూడా తెలియదు. మనము శాస్త్రాలు మొదలైనవి చదివేవాళ్ళం, కానీ ఏమీ అర్థం చేసుకునేవాళ్ళు కాదు. మనుష్యాత్మలే ఈ సృష్టి నాటకంలో యాక్టర్స్ కదా. సృష్టి నాటకంలో యాక్టర్స్. ఇది నాటకం. ఈ నాటకంలో యాక్టర్స్ అని ఎవరిని అంటారు? మనుషుల్ని అంటారా, మనుష్యాత్మల్ని అంటారా, లేకపోతే జీవజంతువులని అన్నిటిని అంటారా? అలాగంటే మాత్రం అసలు బాగోదు. ఈ సృష్టి నాటకంలో అన్ని జీవజంతువులు కూడా యాక్టర్స్ అని అంటే బాగుందా? మనుష్యాత్మలు ఈ సృష్టి నాటకంలో యాక్టర్స్. ఆట అంతా కూడా ఇద్దరి మీదే ఉంది. ఎవరిద్దరు? ఆత్మ, పరమాత్మ. మనుష్యాత్మలు, పరమాత్మ, అంతే. భారతదేశానికే ఓటమి గెలుపు ఉంటుంది. భారతదేశానికి ఓటమి, భారతదేశానికి గెలుపు. భారతదేశంలోనే సత్యయుగం ఆది సమయంలో పవిత్ర ధర్మం ఉండేది. ఈ సమయంలో అపవిత్ర ధర్మము ఉంది. అపవిత్రత కారణంగా స్వయాన్ని దేవతలని అనుకోవడం లేదు. అయినా కూడా శ్రీ అని పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. అపవిత్రులైన కారణంగా స్వయాన్ని దేవతలు అనుకోవట్లేదు. అయినా కానీ శ్రీ అని పేర్లు మాత్రం పెట్టుకుంటారు. కానీ శ్రీ అంటే శ్రేష్ఠులు కదా. శ్రీ అంటే ఎవరు? శ్రేష్ఠులు. పవిత్రమైన దేవతల్ని శ్రీ అని అనాలి. శ్రీమద్ భగవాను వాచ అని అంటారు. మరి ఇప్పుడు శ్రీ ఎవరు? బాబా సన్ముఖంగా జ్ఞానం విని శ్రీ అయ్యేవాళ్ళు వీడు శ్రేష్ఠులా, లేదంటే శ్రీ 108 అని పేర్లు పెట్టుకునేవాళ్ళు శ్రేష్ఠులా? శ్రీ ఎవరు అని అడుగుతున్నారు బాబా. బాబా కర్తవ్యానుసారం ఆయనకి ఎన్నో పేర్లు వచ్చాయి. అలాగే మనుషులు కూడా వాళ్ళ మీద చాలా పేర్లు పెట్టుకున్నారు. కర్తవ్యం చేసినా చేయకపోయినా శ్రీ 108 జగద్గురు మహామండలేశ్వర్ అని పేర్లు పెట్టుకున్నారు కదా. శివబాబాకైతే ఆయన కర్తవ్యాన్ని బట్టి పేర్లు వచ్చాయి. అవన్నీ చిల్లర విషయాలు. అయినా బాబా చెప్తున్నారు, బచ్చే ఒక్క బాబానే స్మృతి చెయ్యండి. ఇదే వశీకరణ మంత్రము.
బాబా స్మృతి ఒక్కటే వశీకరణ మంత్రం. మీరు రావణాసుడి పైన విజయం పొంది జగజ్జీత్గా అవుతారు. మాటి మాటికి స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ శరీరం అయితే ఇక్కడ పంచతత్వాలతో తయారవుతుంది, మళ్ళీ విడిపోతుంది. శరీరం తయారవుతుంది, మరి వదిలిపోతుంది కదా. ఇప్పుడు ఆత్మ అయితే అవినాశి ఆత్మకి ఇప్పుడు అవినాశి తండ్రి సంగమయుగంలో చదువు చెప్తున్నారు. ఎన్నో విఘ్నాలు మొదలైనవి వస్తాయి, మాయ తుఫాన్లు కూడా వస్తాయి. మీరు బాబా స్మృతిలోనే ఉండండి. ఎన్నో విఘ్నాలు వస్తాయి, మాయ తుఫాన్లు వస్తాయి, అయినా కూడా మీరు బాబా స్మృతిలోనే ఉండండి. మీరు అర్థం చేసుకుంటారు, మేమే సతోప్రధానంగా ఉండేవాళ్ళము, మేమే తమో ప్రధానంగా అయిపోయాము అని. మీలో కూడా నంబర్ వారీగా తెలుసుకున్నారు. పిల్లల బుద్ధిలో ఉంది, మేమే మొట్టమొదట భక్తి చేశాము. తప్పకుండా మొట్టమొదట భక్తి చేసిన శివాలయాలు అవి కట్టించి ఉంటారు. మొట్టమొదట భక్తి చేసిన వాళ్ళే శివాలయాలు అవి కట్టించి ఉంటారు. ఎందుకంటే వాళ్ళే ధనవంతులుగా కూడా ఉంటారు. మొట్టమొదటి నుండి భక్తి చేసిన వాళ్ళు. పెద్ద రాజు శివాలయాన్ని కట్టిస్తే చిన్న రాజులు కూడా అది చూసి కాపీ చేస్తారు. ప్రజలు కూడా అలా చేస్తూ ఉంటారు. మళ్ళీ ప్రజలు కూడా దేవాలయాలు అవి కట్టిస్తూ ఉంటారు. ఇవన్నీ డీటెయిల్ విషయాలు. ఒక్క క్షణంలో జీవన్ముక్తి అంటారు కదా. మరి జ్ఞానం వివరించడానికైతే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? జ్ఞానం అయితే సహజమే, దానికంత టైం ఏమీ పట్టదు. కానీ స్మృతి యాత్ర కోసము ఎంత టైం పడుతుందో అంత జ్ఞానం అర్థం చేసుకోవడానికి ఏమీ టైం పట్టదు. ఓ బాబా, వచ్చి మమ్మల్ని పతితుల్ని పావనంగా చెయ్యి అని అంటారు, పిలుస్తారు. మమ్మల్ని విశ్వానికి యజమానిగా చెయ్యి అని పిలవట్లేదు. ఏమని పిలుస్తున్నారు? మమ్మల్ని పతితుల్ని పావనంగా చెయ్యి అని పిలుస్తున్నారు. పావన ప్రపంచమని సచయుగాన్ని అంటారు. ఈ ప్రపంచాన్ని పతిత ప్రపంచం అంటారు. పతిత ప్రపంచం అని అంటూ కూడా మేము పతితులు అయిపోయామని తెలుసుకోవట్లేదు. తన పైన తనకైతే ఏం అసహ్యం రావట్లేదు. మేము పతితులు అయిపోయాం, వికారి వాళ్ళు అయిపోయాం, ఇలాగ అయిపోయామనేమి తన మీద తనకు అసహ్యం రావట్లేదు. కానీ ప్రపంచం పతితంగా అయిపోయిందని మాత్రం అంటున్నారు. మీరు ఎవరి చేతి వంట తినడానికి లేదు. మీరు తినరు. తినకపోతే అందరు ఏమంటారు? మేమేమైనా అంటారా అని వాళ్ళ, మేము వండితే తినకూడదా అని అలాగని అంటారు. అప్పుడు మీరు చెప్పండి, మీరే చెప్తున్నారు కదా, మేము పతితులు అయిపోయాము, పతితుల్ని పావనంగా చెయ్యి అని మీరే అంటున్నారు కదా. అందరూ పతితులే కదా. మరి మేము పతితులు అని మనుషులందరూ చెప్తున్నారు, దేవతలైతే పావనులు. మరి పతితుల్ని ఏమంటారు? పతితుల్ని ఏమంటారు? అమృతాన్ని వదిలి విషాన్ని ఎందుకు తింటున్నారు? విషమైతే చెడు కదా. బాబా అంటారు, ఈ విషమే మీకు ఆది మధ్య అంతము దుఃఖాన్ని ఇచ్చింది, కానీ ఇది విషము అని ఏమీ అనుకోవడం లేదు. ఈ వికారాలే విషము అన్నమాట అర్థం కావట్లేదు. ఎవరైనా తాగుబోతు వాళ్ళు ఉంటారనుకోండి, వాళ్ళు తాగకుండా ఉండలేరు. అలాగే వికారాలకు వశమైపోయిన వాళ్ళు కూడా వికారాలు లేకుండా ఉండలేరు. యుద్ధం సమయంలో కూడా సైనికులకి బాగా మద్యం తాగించి మత్తులో యుద్ధానికి పంపించేస్తారు. వాళ్ళ మద్యం యొక్క మత్తులో వెళ్ళి ఇక చాలా ధైర్యంగా పోరాడతారని. అలా సైనికులకి కూడా మద్యము అలవాటు చేస్తారు. ఇంకా ఆ మత్తులో వాళ్ళు మేము ఇలా పోరాడతాం, అలా పోరాడతామని వెళ్ళిపోతారు. అప్పుడు చనిపోతామన్న భయం కూడా ఉండదు. ఎక్కడికైనా వెళ్ళి బాంబ్ సహితంగా దూకేస్తారు. అందుకే ముసలంతో యుద్ధం జరిగిందని అంటారు. రైట్ విషయము ఇప్పుడు ప్రాక్టికల్గా మీరు చూస్తున్నారు. ఇంతకుముందైతే కేవలము చదివేవాళ్ళు, పొట్టలో నుంచి ముసలం వచ్చింది అని, ఇలా చేశారు అలా చేశారని. ఇప్పుడు మీకు అర్థమవుతుంది పాండవులు ఎవరు, కౌరవులు ఎవరు అని.
స్వర్గవాసి అవ్వడం కోసము పాండవులు జీవించి ఉండగానే దేహాభిమానం నుంచి కరిగిపోయే పురుషార్థం చేశారు. స్వర్గవాసి అవ్వడం కోసం పాండవులు జీవించి ఉండగానే దేహాభిమానాన్ని కరిగించడానికి పురుషార్థము చేశారు. మీరిప్పుడు ఈ పాత చెప్పుని వదిలిపెట్టే పురుషార్థం చేస్తున్నారు. ఈరోజు కూడా బాబా మురళీలో చెప్పారు కదా, మీరు దేహీ అభిమాని అవ్వండి అని చెప్పారు కదా. మనం కూడా ప్రాక్టీస్ చేయాలి. యోగంలో కూర్చున్నప్పుడు అంటే నేను ఆత్మ భృక్తిలో మెరిసేటువంటి నక్షత్రాన్ని, చైతన్య శక్తిని, మళ్ళీ దేహం నుంచి విడిపోతున్నాను, దేహం నుంచి విడిపోయి అశరీరి ఆత్మ సూక్ష్మ శరీరంతో బాబా దగ్గరికి వెళ్తున్నాను అని అలా నెమ్మదిగా ఈ శరీరం నుంచి విడిపోయి అశరీరిగా ఉండే అభ్యాసము చేయాలి. మరి బాబా ఉన్నప్పుడు బాబా ఎంతగా అశరీరి అభ్యాసం చేయించేవారు. పిల్లలు చాలా గంటలు అసలు అలా బాబా స్మృతిలో ఉండిపోయి అసలు తాను కూడా మర్చిపోయి ఉండిపోయేవారు కదా, అశరీరి అయి. మరి మనం ఎందుకు ఉండలేం? అశరీరి అభ్యాసం చేయాలి. అశరీరి స్థితి యొక్క అనుభవము ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మకి కలగాలి. అశరీరి స్థితి యొక్క అనుభవం చేసుకోగలగాలి. క్షణంలో అశరీరి అవ్వగలగాలి కూడా. ఇప్పుడు నేను ఈ శరీరం నుంచి డిటాచ్ విడిపోవాలంటే విడిపోవాలి అంతే. అలా శరీరం నుంచి విడిపోవడం అలవాటు ఉందా? మరి ప్రాక్టీస్ చేయాలి కదా. అప్పుడప్పుడు దానికి అది వస్తుంది, విడిపోయిన అనుభవం అది వేరే. మీరు అనుకున్నప్పుడు శరీరం నుంచి విడిపోవాలి, అది ప్రాక్టీస్ అవ్వాలి. మీరు కావాలని ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను ఈ శరీరం నుంచి అతీతంగా అయిపోతున్నాను, దీని స్పృహ నుంచి, దీని ధ్యాస నుంచి విడిపోతున్నాను, నేను అశరీరి జ్యోతి బిందువు ఆత్మ సూక్ష్మ శరీరంతో ఈ దేహం నుంచి వెళ్ళిపోతున్నాను, నా స్పృహని ఈ శరీరం నుంచి విడిపిస్తున్నాను, అలా అన్నమాట. ప్రాక్టీస్ చేయాలి. నేనైతే చేయగలను. నేను కావాలని అనుకున్నప్పుడు శరీరం నుంచి విడిపోయే అభ్యాసం చేయగలను. ఇదివరకు ఎక్కువ చేసేదాన్ని, ఈ మధ్య కొద్దిగా తక్కువ ఉంది. చెప్తాను మీకు అనుభవం. ఒకసారి ఇక్కడే దేవాలయం వీధిలో ఉండగా శ్రీదేవకే నేను బండి మీద వెళ్తున్నాను. ఒక ఎద్దు ఇలా అడ్డొచ్చేసింది. నేను వెనకాల సైడ్కి తిరిగి కూర్చొని ఉన్నా. ఎద్దు అడ్డొచ్చేస్తే వెంటనే ఆ బండి ఇలా పక్కకు పడిపోయింది. నేనేం చేశాను, అది పడిపోతుందని నేను దిగిపోయేసరికి నేను దిగాను. కరెక్ట్గా హ్యాండిల్ వచ్చి నా కాలు మీదే గుచ్చుకుంటే అక్కడ గాయం అయిపోయింది. నాకు అట్లా ఎప్పుడైనా అలా పడిపోతే చేస్తే అక్కడే నిలబడి ఉండడం, అందరు మాట్లాడుతుంటే నాకు ఇష్టం అవుతుంది. వెంటనే స్టార్ట్ చేసి వెళ్ళిపోదామన్న. అలా వెళ్ళి టర్న్ తిరిగితే మన సెంటర్ వచ్చేస్తుంది. అటు నుంచి ఇలాగ వెంటనే స్టార్ట్ చేసి వెళ్ళిపోయాం. 3 నిమిషాల్లో వెళ్ళిపోయి రూమ్లోకి వెళ్ళిపోయి కింద నేల మీద స్ట్రైట్గా పడుకొని పోయాను. శ్రీదేవి అక్క వచ్చి అయ్యో అంటుంది. అయ్యో లేదు, ఏం లేదు, వెళ్ళిపో, నువ్వు బయటికి వెళ్ళి నేను అశరీరి అభ్యాసం చేస్తానన్నా. నువ్వు బయటికి వెళ్ళిపో, నాకేం లేదు, నేను అశరీరి అభ్యాసం చేస్తాను, నాకు నొప్పి తెలియకుండా ఉంటుంది అప్పుడు అని వెళ్ళిపోమని నేను అలా నేల మీద అలా శవాసనం లాగా పడుకొని నెమ్మదిగా ఎట్లయితే ఆత్మ చనిపోయేటప్పుడు శరీరం నుంచి వదిలేసి వెళ్ళిపోతుంది కదా, అలా ప్రాక్టీస్ చేశాను. అలా ప్రాక్టీస్ చేస్తే ఇంత కూడా నొప్పి తెలియలేదు నాకు. ఆ గాయం నొప్పి ఇంత కూడా తెలియలేదు. నొప్పి అయితే చాలా ఉండింది, కానీ అశరీరి అయిన తర్వాత అస్సలు ఇంకా నొప్పి అన్నది తెలియలే, ఇంకా తగ్గిపోయింది కూడా. అలా మనము ప్రాక్టీస్ చేయాలి. అంటే అప్పుడు ఆ నొప్పి వచ్చింది కాబట్టి ప్రాక్టీస్ చేసాం. మరి యోగంలో నొప్పి రాకపోయినా ప్రాక్టీస్ చేయాలి కదా. మనం ఏదో ఒక రోజు మన ఇచ్ఛాపూర్వకంగా ఈ దేహం నుంచి వెళ్ళిపోవాలి కదా పరంధామానికి. మన ఇష్టపూర్వకంగా ఇప్పుడు నేను ఈ దేహానికి అతీతంగా ఈ బాబా దగ్గరికి పరంధామానికి వెళ్ళిపోతున్నాను అని సంకల్పం చేసి ఇంకా వెళ్ళిపోవాలి అంతే. అలా ఎలా వెళ్ళిపోతాం? ముందు నుంచి వెళ్ళడము ప్రాక్టీస్ ఉంటే ఫైనల్గా వెళ్ళిపోతాం. ఒకరోజు 1 ఫైన్ డే మనము మన సంకల్పం చేస్తాం, పరంధామానికి వెళ్ళిపోతాం సునాయాసంగా. అక్కడ 1 ఫైన్ మార్నింగ్ అంటారు, మనం 1 ఫైన్ డే
ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ అశరీరి అవ్వడం, పూర్తిగా శరీరాన్ని నుంచి విడిపోయి బాబా దగ్గరికి వెళ్ళిపోతాం. అశరీరి అభ్యాసము అక్కడ దెబ్బ తగిలినప్పుడే అని కాదు, చాలాసార్లు యోగంలో కూడా అశరీరి అభ్యాసము, అశరీరి స్థితి అనుభవం అయింది. శరీరం కనిపిస్తూనే ఉంటుంది, ఈ శరీరంలో నేను లేనని అనిపిస్తుంటుంది అశరీరి అయినప్పుడు. అంటే ఒక్కొక్కసారి మనం కావాలని కోరుకొని అశరీరి అవుతాం, ఒక్కొక్కసారి అనాయాసంగానే అశరీరి అనుభవం బాబా విడిపించేస్తాడు దేహం నుంచి మన స్పృహని విడిపించేసి, ఇంకా ఎంత మంచిగా అంటే అది విడిపోతుంది అంతే. బాబా స్మృతిలో ప్రేమలో లీనమైపోయి కూర్చుంటాము. ఆటోమేటిక్గా నేను ఆత్మ చైతన్య శక్తి అని స్మృతి చేస్తాము. ఇంకా దేహం యొక్క ధ్యాసే ఉండదు. ఈ దేహం, ఈ ఆకారం ఇక్కడ ఉంది అని అనిపిస్తుంది, నేను విడిగా ఉన్నాను అనిపిస్తుంటుంది. ఇప్పుడు మీరు చేతి మీద చేయి పెట్టుకొని కూర్చున్నారు, మీ చేతి మీద చేయి మీరు పెట్టుకుంటే ఎలా ఉంటుందో నా చేయి కూడా నాకు అలాగే అనిపిస్తుంది. నా చెయ్యి మీద ఉంది, ఎవరో ఇవాళ చేయి మీద చేయి పెట్టుకొని కూర్చున్నారు అన్నట్టు అది వేరన్నట్టు అనిపిస్తుంటుంది, ఫీల్ అవుతుంటుంది. దాని బరువు కానీ దాని ఇది కానీ తెలీదు అసలు. అశరీరి అయితే అశరీరి స్థితి యొక్క అనుభవం అయినప్పుడు అస్సలు ఈ శరీరం యొక్క బరువే తెలియదు. అసలు శరీరం తేలిక అయిపోయి ఏదో తేలిగ్గా ఉన్న వస్తువుని ఇలా పెడితే ఎలా ఉంటుందో అలా ఉన్నది అనిపిస్తుంది శరీరం. ఇది తేలికగా ఉంది కదా ఈ పేపరు, దీన్ని ఇక్కడ పెట్టాం, పెడితే ఇది ఎంత తేలిగ్గా ఉంది, దీని మీద టేబుల్ మీద అంటుకొని ఉన్నది అన్నట్టు కూడా లేదు కదా. అలాగా మనకు అశరీరి అయిపోయినప్పుడు ఈ శరీరం యొక్క వెయిట్ కూడా కనిపించదు, అసలు తెలియదు. అసలు శరీరం కూడా చాలా లైట్ అయిపోయినట్టు, దాని స్పర్శ కూడా మనకు తెలియట్లేదు అన్నట్టు. ఇప్పుడు మనకి ఈ చెయ్యి మీద పెడితే స్పర్శ తెలుస్తుంది కదా, కానీ అశరీరి అయిపోయినప్పుడు అలా స్పర్శ కూడా తెలియదు. ఉంది చెయ్యి కానీ ఏమి బరువు తెలియట్లేదు, లైట్ ఉందా, లైట్ కిరణం మీద లైట్ కిరణం ఉందన్నట్టు అనిపిస్తుంది, అంత తేలిగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ బాబా పిల్లలు అశరీరి స్థితి యొక్క అభ్యాసము అనుభవము బాగా చేసుకోవాలి. ఎంత మనము ఊరికనైనా నేను ఆత్మని జపం చేసినట్టు కూర్చొని యోగం చేసి నేను ఆత్మ నక్షత్రం మెరుస్తున్న భృక్తిలో అదేనా యోగం? శరీరం నుంచి విడిపోవాలి. అలా మనం శరీరం నుంచి విడిపోయే ప్రాక్టీస్ చేసినప్పుడే మన సంస్కారాలలో పరివర్తన వస్తుంది. మనం మన ఒరిజినల్ గుణాలకి దగ్గరగా వెళ్తాం. అప్పుడు న్యాచురల్గా మన ఒరిజినాలిటీ అనుభవం అవుతుంది. అశరీరి అభ్యాసం చేసే కొద్దీ ఆత్మ యొక్క ఒరిజినల్ గుణాలకి దగ్గరగా వెళ్తాం, అదే అనుభవం అవుతుంది. ఇంకా ఈ పాత సంస్కారాలన్నీ డైల్యూట్ అయిపోతాయి, కరిగిపోతాయి. చెప్పారు కదా బాబా, దేహాభిమానం కరిగిపోవాలని. అలా కరిగిపోతాయి దేహాభిమాన యొక్క పాత సంస్కారాలన్నీ ఆటోమేటిక్గా కరిగిపోతాయి. అశరీరి స్థితి యొక్క అనుభవం చేసుకోకపోతే ఇంకేం అనుభవం చేసినట్టు? ఇంకేం అనుభవం? బ్రాహ్మణ జన్మ తీసుకొని, ఇదివరకు బాబా అవ్యక్త మురళిలో ఇలాగే ప్రశ్న అడిగేవారు. బ్రాహ్మణ జన్మ తీసుకొని అతీంద్రియ సుఖం అనుభవం చేసుకోకపోతే ఇంకేం చేసినట్టు? బ్రాహ్మణులు అయి ఉండి అశరీరి అనుభవం చేసుకోకపోతే ఇంకేం చేసినట్టు, ఇంకేం పొందినట్టు అని బాబా అడిగేవారు. అలాగా మనము అశరీరి స్థితి అనుభవం చేయకపోతే ఇంకేమీ లేదన్నట్టే మనం పొందింది. అతీంద్రియ సుఖం అనుభవం అవ్వకపోతే ఇంకేమీ పొందలేదన్నట్టే. ఈ ప్రపంచంలో సుఖాలన్నీ చూశారు, కానీ అతీంద్రియ సుఖం అయితే మీరు పొందలేదు కదా, లోటే కదా అది. మీరు 84 జన్మలు ఎన్ని శరీరం యొక్క సుఖాలు చూసినా సంగమ యుగంలో అతీంద్రియ సుఖం అనుభవం చేసుకోకపోతే చాలా డ్రామాలో పాత్రధారి అయ్యి ఉండి చాలా మిస్ అయినట్టే. అతీంద్రియ సుఖం అంటే అది ఈ శరీరంతో అతీతమైనప్పుడు, పరమాత్మతో మిలనం జరిగినప్పుడు, ఆయన ప్రేమలో లయమైనప్పుడు పొందేటువంటి సుఖం. అది పొందకపోతే ఇంకేం పొందనట్లే. అది మరి మనం సాధన చెయ్యాలి, తప్పకుండా చేయాలి. సంగమ యుగంలో తప్ప ఇంక వేరే ఏ యుగంలోనూ మనకు అవకాశము లేదు. ఏ సాధువులు సంతులు కూడా ఆ అనుభవాన్ని పొందలేరు. మనకే అవకాశం ఉంది. మనకు బాబా సత్యమైన జ్ఞానాన్ని ఇచ్చారు కాబట్టి మనము ఆ అనుభవం పొందే అవకాశము ఉందన్నమాట. బాబా ఏమంటారంటే, ఒక బాబానే స్మృతి చేస్తూ ఉండండి, ఇదే వశీకరణ మంత్రము. మీరు రావణాసుడి పైన విజయం పొంది జగజ్జీత్గా అవుతారు.
మాటి మాటికి స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ శరీరం ఇక్కడ పంచతత్వాలతో తయారవుతుంది, మళ్ళీ విడిపోతుంది, మళ్ళీ తయారవుతుంది. ఆత్మ అయితే అవినాశి ఆత్మలకి తండ్రి చదివిస్తున్నారు సంగమ యుగంలో. స్వర్గవాసి అవ్వడం కోసము పాండవులు జీవించి ఉండగానే దేహాభిమానాన్ని కరిగించే పురుషార్థము చేశారు. మీరు కూడా ఈ పాత చెప్పుని విడిచిపెట్టే పురుషార్థము చేస్తున్నారు. పాత చెప్పుని వదిలేసి కొత్తది తీసుకోవాలని అంటారు కదా. బాబా పిల్లలకే వివరిస్తారు. బాబా అంటారు, నేను కల్పకల్పము వస్తాను, నా పేరు శివుడు. శివ జయంతి కూడా చేస్తారు కదా. భక్తి మార్గం కోసము ఎన్నో దేవాలయాలు అవి కట్టిస్తారు. పేర్లు కూడా చాలా పెట్టారు. దేవీలకి కూడా అలాగే చాలా పేర్లు పెట్టారు. ఈ సమయంలో మీదే పూజ జరుగుతూ ఉంది. ఇది కూడా పిల్లలకే తెలుసు. ఎవరికి మేము పూజ చేస్తున్నామో ఆయనే మాకు వచ్చి చదివిస్తున్నారని. లక్ష్మీనారాయణులను మనం పూజించే వాళ్ళము. మనం స్వయంగా ఇప్పుడు ఆ విధంగా తయారవుతున్నాం. ఈ జ్ఞానము బుద్ధిలో ఉంది కదా. స్మరణ చేస్తూ ఉండండి, మళ్ళీ ఇతరులకు కూడా వివరించండి. చాలామంది ధారణ చేయలేకపోతున్నారు. బాబా అంటారు, ఎక్కువగా ధారణ చేయలేకపోయినా పర్వాలేదు, స్మృతి అయితే నిలుస్తుంది కదా. స్మృతి నిలుస్తుందా? అదన్నా నిలుస్తుంది కదా. బాబానే స్మృతి చేస్తూ ఉండండి. నెమ్మదిగా మన బుద్ధికి శక్తి కూడా పెరుగుతుంది, ధారణ చేసే శక్తి కూడా పెరుగుతుంది. ముందు ఒకవేళ జ్ఞానాన్ని ధారణ చేయలేకపోతున్నా పర్లేదు, బాబా స్మృతి నిలవగలదు కదా. బాబా స్మృతి చేస్తూ ఉన్నట్లయితే జ్ఞానాన్ని కూడా ధారణ చేసే శక్తి అది కూడా పెరుగుతుంది. ఎవరైనా మురళి చెప్పలేకపోతే ఇక్కడ కూర్చొని బాబా స్మృతి చేయండి. బాబా స్మరణ చేస్తూ కూర్చోండి. ఇక్కడ ఏమి బంధనాలు జంజాటాలు లేవు కదా. ఇంట్లో పిల్లలు మొదలైన వాళ్ళు వాతావరణము చూసి నష అంతా ఎగిరిపోతుంది. ఏమిటిది ఇంట్లో అంత జంజాటం, గృహస్థం. ఇక్కడ చిత్రాలు అన్నీ ఉన్నాయి. ఎవరికైనా వివరించడం కూడా చాలా తేలిక. భక్తి మార్గం వాళ్ళైతే గీత అవన్నీ కూడా కంఠస్థం పడతారు. సిక్ వాళ్ళు గ్రంథ సాహెబ్ కంఠస్థం చేస్తారు. వాళ్ళు గురు గ్రంథ సాహెబ్ అంటారు, దాన్ని కంఠస్థం చేస్తూ ఉంటారు. పంజాబ్లో అన్నీ సిక్ వాళ్ళ స్కూల్సే ఉంటాయి. రోజు ఉదయాన్నే ఆ సిక్ ధర్మం వాళ్ళవి గ్రంథం తీసి చదివి ప్రేయర్ చేయిస్తారు. చాలా బాగుంటుంది, పద్ధతిగా ఉంటుంది. అయితే మరి మీరేం కంఠస్థం చేయాలి? మీరు ఒక్క బాబానే కంఠస్థం చేయాలి, ఇంకేం లేదు. మీరంటారు, బాబా ఇది చాలా కొత్త విషయము అని అంటారు. అంటే బాబా ఒక్కడనే స్మృతి చేయాలి, ఇంకేం లేదంటే ఇది చాలా కొత్త విషయం కదా. ఈ ఒక్క సమయంలోనే మీరు స్వయాన్ని ఆత్మగా భావించి బాబాని స్మృతి చెయ్యాలి. 5000 సంవత్సరాల క్రితం కూడా బాబా ఇదే నేర్పించారు. వేరెవరికి ఈ విధంగా వివరించే శక్తి లేదు. జ్ఞానసాగరుడు బాబా ఒక్కరే, వేరెవరు జ్ఞానసాగరులు కాలేరు. ఆయనే మీకు వివరిస్తున్నారు. ఇవాళ రేపు చాలామంది బయలుదేరారు, మేము అవతార పురుషులని చెప్పుకుంటారు. అందుకే ఇప్పుడు సత్యాన్ని స్థాపన చేయడంలో కూడా విఘ్నాలు వస్తూ ఉంటాయి. చాలామంది మేము అవతార పురుషులు అది అని చెప్తుంటే ఇంకా సత్యమైన తండ్రి వచ్చి సత్యధర్మాన్ని స్థాపన చేయడంలో కూడా విఘ్నాలు వస్తాయి. కానీ సత్యత యొక్క నావ ఉగిసలాడుతుంది, మునిగిపోదు అని కూడా చెప్పారు కదా. ఇప్పుడు పిల్లలు బాబా దగ్గరికి వస్తారు. మీ మనసులో చాలా ఖుషి ఉండాలి. ఇంత క్రితం అయితే యాత్రలకి వెళ్ళేవారు. మరి మనసులో ఏం ఆలోచన ఉండేది? మీరు ఇల్లు వాకిలి వదిలేసి ఇక్కడికి వస్తున్నారు. మరి ఏం ఆలోచనతో వస్తున్నారు? ఏం ఆలోచనలు వస్తున్నాయి? మధుబన్ వెళ్తారు, ఏం ఆలోచనలు వస్తున్నాయి? మేము బాబ్ దాదా దగ్గరికి వెళ్తున్నాము, బాబా మాకు వివరించారు,
నన్ను కేవలం శివబాబా అని అంటారు. నేను ఎవరిలో ప్రవేశించానో ఆయన్ని బ్రహ్మ అని అంటారు. శాఖోపశాఖలు కూడా ఉంటాయి కదా. మొట్టమొదటి శాఖ ఏంటి అంటే బ్రాహ్మణులది. బ్రహ్మ ద్వారా మొదట వచ్చిన శాఖ ఏంటి? బ్రాహ్మణులు. తర్వాత దేవతల వంశావళి. ఇప్పుడు దూరదేశీ బాబా పిల్లల్ని దూరదృష్టి కలవారిగా చేస్తున్నారు. మీకు తెలుసు ఆత్మ ఏ విధంగా మొత్తం చక్రంలో భిన్న వర్ణాల్లోకి వస్తుంది. ఈ జ్ఞానము దూరదేశీ అయిన బాబాయే వచ్చి ఇస్తారు. మీరు ఆలోచిస్తారు, ఇప్పుడు మేము బ్రాహ్మణ వర్ణంలో ఉన్నాము, దీనికి ముందు జ్ఞానం లేనప్పుడు ఏ వర్ణంలో ఉన్నారు? ఇంతకుముందు జ్ఞానం లేనప్పుడు శూద్ర వర్ణంలో ఉన్నారు. మన గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఎవరు? చూడండి బాబా ఏం చెప్తున్నారు. గ్రేట్ శూద్రులు, గ్రేట్ వైశ్యులు, గ్రేట్ క్షత్రియులు, దానికంటే ముందు గ్రేట్ బ్రాహ్మణులు. అంతే కదా. గ్రేట్ అంటే అందరూ ఎక్కువనే ఉన్నారు, గొప్పగానే ఉన్నారు కదా. ఎవరు మేము తక్కువ అనుకుంటున్నారా? అందుకని బాబా ఏమంటున్నారు? గ్రేట్ శూద్రులు, గ్రేట్ వైశ్యులు, గ్రేట్ క్షత్రియులు, వాళ్ళకంటే ముందు గ్రేట్ బ్రాహ్మణులు. ఇప్పుడు ఈ విషయాలన్నీ బాబా తప్ప ఎవరు మీకు వివరించలేరు. ఇదే దూరదృష్టిగా చేసే జ్ఞానము. దూరదేశంలో ఉండే తండ్రి వచ్చి దూరదేశం యొక్క జ్ఞానం అంతా పిల్లలకి ఇస్తున్నారు. మీకు తెలుసు మన బాబా దూరదేశం నుండి వచ్చి ఈయనలో ప్రవేశిస్తారు. ఇది పరాయ దేశము, పరాయ రాజ్యము. శివబాబాకి ఇక్కడ తన శరీరం కూడా లేదు. మళ్ళీ ఆయనేమో జ్ఞానసాగరుడు. స్వర్గ రాజ్యం కూడా ఆయనే ఇవ్వాలి మనకి. కృష్ణుడు ఏమన్నా ఇస్తారా ఏంటి? శివబాబా ఇస్తారు. కృష్ణుణ్ణి బాబా అని కూడా అనరు. బాబా రాజ్యాన్ని ఇస్తారు. బాబా నుండే వారసత్వము దొరుకుతుంది. ఇప్పుడు హద్దులో వారసత్వము అందరూ పూర్తిగా తీసుకుంటారు. ఇప్పుడు హద్దులో వారసత్వం అందరూ తీసుకుంటారు. సచయుగంలో మేము సంగమ యుగంలో 21 జన్మల వారసత్వం తీసుకున్నాము బాబా దగ్గర అని ఏం తెలియదు. సంగమ యుగంలో వారసత్వం తీసుకున్నామని తెలుస్తుందా? సచయుగంలో తెలీదు. ఆ విషయాలన్నీ ఇప్పుడు మీకు తెలుసు. 21 జన్మలకి వారసత్వము అర్ధకల్పం కోసం తీసుకుంటున్నాము అని. 21 తరాలు అంటే పూర్తి ఆయుర్దాయం. శరీరం వృద్ధాప్యంలో వచ్చినప్పుడు సమయానికి శరీరం విడిచిపెడతారు. సర్పము పాత కుబుసం విడిచిపెట్టేసి కొత్తది తీసుకున్నట్లుగా మనం కూడా పాత్రాభినయం చేస్తూ శరీరం పురాతనం అయిపోతుంది, వదిలేసి కొత్తదాన్ని తీసుకుంటాము. ఇక్కడ కూడా కలియుగంలో మనుషులకి శరీరం చాలా పాతదైపోయిన తర్వాత ఇంకెందుకు ఈ పాత శరీరము, పాత వస్త్రం అని చెప్తూ ఉంటారు. పాత శరీరాన్ని వదిలేయాలనే ఉంటుంది కదా, ఇంకా అందులోనే ఉండాలని ఉంటుందా? ఏముండదు. కలియుగంలో వాళ్ళకు కూడా వదిలేయాలనే ఉంటుంది, కానీ వదిలేయాలంటే వాళ్ళ ఇష్టం కాదు. కానీ సచయుగంలో మటుకు దేవతలు ఇష్టంగా శరీరాన్ని వదిలేస్తారు, వాళ్ళ ఇష్టంగానే. మీరు సత్యమైన బ్రాహ్మణులు, మిమ్మల్ని భ్రమరి అని కూడా అంటారు. సంగమ యుగంలో బ్రాహ్మణులు రైట్గా సాధన చేస్తే బ్రాహ్మణులు కూడా వాళ్ళ ఇష్టంగా వాళ్ళ శరీరం వదిలిపెడతారు. ఇది కూడా నిజం. మిమ్మల్ని భ్రమరి అని కూడా అంటారు. మీరు పురుగుల్ని తీసుకొచ్చి మీ సమానంగా బ్రాహ్మణులుగా చేస్తారు. మీకు బాబా కూడా చెప్తారు, మీరు పురుగుల్ని తీసుకొచ్చి కూర్చొని జుంకారం చేస్తూ ఉండండి అని చెప్తూ ఉంటారు. భ్రమరి కూడా పురుగుల్ని తీసుకొచ్చి జుంకారం చేసి వాటిని భ్రమరిగా చేస్తుంది. కొన్నిటికి రెక్కలు వస్తాయి, కొన్నేమో అలాగే చచ్చిపోతాయి. ఉదాహరణలన్నీ ఇప్పటికీ సంబంధించినవే. మీరు గారాభమైన పిల్లలు, మరి పిల్లల్ని కంటి రత్నాలని అంటారు కదా. బాబా మిమ్మల్ని అంటారు ఏమని? మీరు నా కంటి రత్నాలు అని. మిమ్మల్ని నా వాళ్ళుగా చేసుకున్నాను, మరి మీరు కూడా నా వాళ్ళు అయ్యారు కదా అంటున్నారు. నేనైతే చేసుకున్నాను మిమ్మల్ని నా వాళ్ళుగా, మీరు కూడా నా వాళ్ళు అయ్యారు కదా
అంటున్నారు బాబా. అయ్యారా? అలాంటి తండ్రిని ఎంత స్మృతి చేస్తే అంత పాపాలు తొలగిపోతాయి. ఎవరిని స్మృతి చేసినా పాపాలేమీ పోవు, ఎవరిని స్మృతి చేసినా కానీ. अच्छा मीठे मीठे सिकिलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. मीठे मीठे रूहानी बाप दादा को रूहानी बच्चों की याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा पॉइंट्स. జీవించి ఉండగానే దేహాభిమానాన్ని కరిగించే పురుషార్థం చెయ్యాలి. ఈ పాత చెప్పు పైన ఏ మాత్రము మమత్వం ఉండకూడదు. రెండో పాయింట్, సత్యమైన బ్రాహ్మణులయ్యి జ్ఞాన జుంకారం చేసి పురుగుల్ని కూడా మీ సమానంగా బ్రాహ్మణులుగా చెయ్యాలి. అంటే ఆ భ్రమరి భ్రమరిగా చేస్తుంది కదా, అలాగే మీరు సత్యమైన బ్రాహ్మణులై జ్ఞాన జుంకారం చేసి ఇతరులని మీ సమానంగా తయారు చేయాలి. చెప్తూ ఉండాలి. ఎవరు మన సాంగత్యంలోకి వస్తే వాళ్ళకి జ్ఞానం చెప్తూ ఉండాలి. దేహాభిమానం ఉంటే చెప్పలేరు. ఆత్మాభిమానిగా ఉండేవాడు లేదంటే బాబా మీద చాలా ప్రేమ ఉన్నవాళ్ళు, వాడు బాబా ఏం చెప్తున్నారు అన్ని విషయాలు తన సాంగత్యంలో వచ్చే ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటారు. వరదానము. హోప్లెస్ అయిన వాళ్ళలో కూడా హోప్ అంటే ఆశ కలిగించడానికి, ఆశ ఉత్పన్నం చేసేటువంటి సత్యమైన పరోపకారి సంతుష్టమణి అవ్వండి. అంటే హోప్లెస్ అంటే నిరాశ అయిపోయిన వాళ్ళలో కూడా ఆశని ఉత్పన్నం చేసేటువంటి సత్యమైన పరోపకారి సంతుష్టమణి అవ్వండి. త్రికాలదర్శి అయ్యి ప్రతి ఆత్మ యొక్క బలహీనతని గమనిస్తూ కూడా వాళ్ళ బలహీనతని స్వయంలో వర్ణన చేయడానికి బదులు బలహీనత రూపీ ముళ్ళని కళ్యాణకారి స్వరూపంతో సమాప్తి చేసేయండి. ముళ్ళని పువ్వులుగా తయారు చేయడము, స్వయం కూడా సంతుష్టమణి సమానంగా సంతుష్టంగా ఉండడము, అందరినీ సంతుష్టంగా చేయడము. ఎవరిపైన అందరూ నిరాశ అయిపోయారో అలాంటి వ్యక్తి లేదా అలాంటి స్థితిలో కూడా సదాకాలికంగా ఆశాదీపాన్ని వెలిగించడము, అనగా నిరుత్సాహమైపోయిన వాళ్ళని శక్తిశాలిగా చేయడము. ఇలాంటి శ్రేష్ఠ కర్తవ్యము చేస్తూ ఉంటే పరోపకారి సంతుష్టమణి అని వరదానము వస్తుంది. అర్థమైంది కదా? స్లోగన్. పరీక్ష సమయంలో ప్రతిజ్ఞ గుర్తొస్తే ప్రత్యక్షత జరుగుతుంది. ఏదైనా పరీక్ష వచ్చినప్పుడు బాబా దగ్గర మనం చేసిన ప్రతిజ్ఞ మనకు గుర్తు రావాలి. అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది. ఓం శాంతి.
संसार